ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవాలి అంటున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు 1 గంటకు ముగినాయి. అయితే పోలింగ్ కేంద్రాలను సరళిని జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్? సో మనకి నిజామాబాద్ జిల్లా లోపల రెండో విడతలో భాగంగా 8 మండలాల్లో 162 గ్రామాల్లో కూడా పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకే స్టార్ట్ అయింది. సో అన్ని వార్డులలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ప్రశాంతంగా జరుగుతుంది. సో 1 o'clock వరకు అందరూ కూడా వచ్చి ఓటుకు వినియోగించుకోవాలని ఓటర్స్ని కోరుకుంటున్నాను. సో 1 o'clock వరకు క్యూ లైన్లో ఉన్న అందరికి కూడా మనం ఓటింగ్ అవకాశం కల్పిస్తాం. ఓటింగ్ కంప్లీట్ కాగానే 2 గంటల నుండి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్కి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. రెండో విడత మొదటి విడత ప్రశాంతంగా కొనసాగింది, కౌంటింగ్ కానీ ఇదంతా. సో రెండో విడత ఓటర్లకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? సో మనకి మొదటి విడత లోపల ఎక్కడ కూడా ఇష్యూ రాలేదు. కౌంటింగ్, సర్పంచ్, ఉప సర్పంచ్ అన్నీ కూడా మన జిల్లా లోపల కంప్లీట్ అయిపోయినాయి. ఈసారి ఇంకా కొంత ముందుగా కౌంటింగ్ కంప్లీట్ చేసేటందుకు ఒకేసారి ప్యారలల్గా కూడా ఎక్కువ వార్డులు కౌంటింగ్ చేసేటందుకు అరేంజ్మెంట్స్ చేశాము. సో అలా చేసినా కానీ మేజర్ గ్రామ పంచాయతీ లోపల సర్పంచ్కి నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంత డిలే అవుతుంది. ఆ డిలే అయ్యే ప్లేసుల లోపల సెక్యూరిటీ కానీ ఇతర అరేంజ్మెంట్స్, లైటింగ్, ఎవ్రీథింగ్ కూడా మనం అరేంజ్ చేసుకొని ప్రశాంతంగా కంప్లీట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. 1 గంట తర్వాత పోలింగ్ ముగుస్తుంది, ఆ తర్వాత లోపల పోలింగ్ కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఏమైనా అవకాశం అట్లా ఉందా? సో మనకి 1 o'clock వరకు క్యూ లైన్లో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే అవకాశం అనేది కల్పిస్తాం. చివరి నుండి ఓటర్ స్లిప్స్లు డిస్ట్రిబ్యూట్ చేసి స్లిప్ ఉన్న వాళ్ళందరికీ కూడా కల్పిస్తాం. ఇది పరిస్థితి. అయితే 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 1 గంటకు ముగుస్తుందని చెప్పి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని చెప్పి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో పోలింగ్ కేంద్రం నుండి ఉమ్మడి నిజాం.